పెట్టగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులు ఎందుకు నేను పాపిని అని ఏడుస్తూ ఉంటారు? అన్ని పాపాలు చేసేస్తున్నారా వీళ్ళు? ఎన్ని పాపాలు చేస్తామండి? అంత దమ్ము ధైర్యం ఉందా మనకు? చెయ్యలేము. ఎప్పుడైనా దుష్టుడు మనకు తలంపులలో అలాంటిది తెచ్చిపెట్టినా వెంటనే గుండెదడ స్టార్ట్ అవుతుంది. పరమానందంగా దాన్ని చెయ్యాలని మనం ప్లాన్ చేసుకోము. ఎందుకంటే మళ్ళీ ఇంకో 2 రోజుల్లో మళ్ళీ మనం ప్రభు బలలో పాలు పొందాలి. ఉదయం సాయంత్రం మోకరించి ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. ఏదో ఒక నియామక కూటం ఉంటుంది, కర్మల ప్రార్థన ఉంటుంది, యవనస్తుల కూటం ఉంటుంది, పురుషుల కూటం ఉంటుంది, స్త్రీల సమాజం ఉంటుంది, ఉపవాస ప్రార్థన దీక్ష అప్పుడప్పుడు ఉంటుంది. పాపం చేయాలంటే కొన్ని రోజులు ప్లాన్ చేయాలి దానికి. ఇప్పటికిప్పుడు పోయి చట్టుకుని చేయండి చూద్దాం. ఇంత వాక్యం వింటున్నారు, ఓ 10 నిమిషాలు టైం ఇస్తా, చట్టుకుని పోయి పాపం చేసినండి అంటే అసలు మీ మైండ్ సెట్టే కుదరదు. అసలు దేవుడు, దేవుని సన్నిధి, పరిశుద్ధత అనే సబ్జెక్ట్ మీద నుండి పాపాన్ని సమర్థించుకునే మైండ్ సెట్ లోపలికి మీరు వెళ్ళాలి. నేను చేస్తాను, చెయ్యాలి, ఏం తప్పు కాదు అని మిమ్మల్ని మీరు ఒప్పించుకొని సమర్థించుకొని దానికి మళ్ళా ఒక మనిషి సూటబుల్గా, ఒక ప్లేసు స్థలము సూటబుల్గా అన్నీ ఏర్పాటు చేసుకొని కొన్ని రోజుల ప్లానింగ్ ఉంటే తప్ప ఒక విశ్వాసి తప్పు చేయలేడు. వాక్యం విని స్తుతించి ఆరాధించి పరిశుద్ధాత్మ అభిషేకముతో నాట్యమాడి ప్రభువులు ఆనందించి చట్టుకున్న రోడ్డు మీదకి పోయి ఇప్పటికిప్పుడు చేసేద్దామని అంటే అది అసంభవమైన విషయం. దేవుని మూలంగా పుట్టినవాడేవాడు పాపము చెయ్యడు, జాలడు. చాలా రోజులు నీవు దేవుని సన్నిధికి దూరముగా ఉంటే తప్ప పాపం చేయలేవు. చాలా రోజులు బైబిల్ చదవకుండా, చాలా రోజులు ప్రార్థన చేయకుండా, చాలా రోజులు దేవుని ముఖదర్శనం లేకుండా ఉంటే తప్ప నువ్వు నీ శరీరముతో తప్పు చెయ్యవు. అది సాధ్యము కాదు. ఇంపాసిబుల్. నీ చేత తప్పు చేయించాలంటే సైతాన్ ఏం చేస్తాడంటే ముందు ప్రార్థన చేయొద్దులే అని చెప్తాడు, దేవుని సంఘానికి దూరం చేస్తాడు, సహవాసానికి దూరం చేస్తాడు, బైబిల్ చదవద్దులే, ప్రార్థన చేయొద్దులే, ఇప్పుడు ఎందుకు అంత అవసరమా అని ఒకరోజు మానిపించి, 2 రోజులు మానిపించి, నెల రోజులు మానిపించి దేవునికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం కూడా నువ్వు చేయకుండా దూరపరిచి అంత సిద్ధపాటు చేసిన తర్వాత మెల్లిగా ఈ తప్పు ఎందుకు చేయకూడదు, నువ్వు చేస్తే బాగుంటుంది కదా అని మెల్లిగా నీ మనస్సును మౌల్డ్ చేస్తాడు. బోలెడ్ టైం పడుతుంది గనక ప్రతి ఆదివారము ప్రభురాత్రి భోజనములో పాల్గొనే దేవుని బిడ్డలు నియామక కాలములలో ఎప్పుడు కూడా తమ మనస్సు లగ్నము చేసి నియామక కూటాలలో పాల్గొనే భక్తిపరులైన క్రైస్తవులు ఈ వ్యభిచారాలు, జారత్వాలు, నరహత్యలు, దొంగతనాలు చేయడం అనేది ఎంత అసంభవం అంటే చేప రెక్కలు కట్టుకొని గాల్లో ఎగిరినంత అసంభవం. చేప గాల్లో ఎగురుతుందా? దాని ప్రకృతే సహకరించదు. అలాగే క్రమబద్ధంగా ప్రభురాత్రి భోజనంలో పాల్గొనే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళగానే మళ్ళీ శరీర కార్యాలు చేయడం అనేది అంత అసంభవమైన విషయం. నువ్వు విన్న వాక్యమే నిన్ను అసలు అట్లాంటి పనులు చేయకుండా ఆపుతుంది. మరి మనం ఎందుకు అయ్యో నేను పాపిని ఎందుకు
మనము మొర్రపెట్టుకుంటున్నాము అంటే ఒక్కసారి ఆ అత్యున్నత సింహాసనాసీనుడిని చూస్తే కదా నీకు అర్థమయ్యేది. నువ్వు అందరూ పాపులనే చూస్తున్నావు, అతి పరిశుద్ధుణ్ణి చూడలేదు. ఇంకా పరిశుద్ధతలో పరిపూర్ణుడైన వాడిని నువ్వు ఇంకా చూడలేదు. చూస్తే అప్పుడు తెలుస్తుంది, అయ్యో నేను అయోగ్యుడను అనే కేక నీ ఆత్మ నీ గుండెలను చీల్చుకొని కేక పెడుతుంది.